2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ దారి పేరు ఎవరో పలికారు. రాజేష్ అనే వ్యక్తి చనిపోయాడు అనుకున్నారు. కానీ అతని అడుగుల శబ్దాలు ఇంకా ఎక్కడో వినిపిస్తూనే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చీకటి దారిలో సిరీస్ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ చూడకుండా ఈ వీడియో చూసే వాళ్ళకి స్టోరీ అర్థం కాకపోవచ్చు. సో ఫస్ట్ పార్ట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో పూర్తిగా చూసి ఈ వీడియో చూడండి. థ్యాంక్ యూ. అంజలి వర్మ తను ఒక అమ్మాయే కానీ చాలా ధైర్యం ఉన్న వ్యక్తి. తను వైజాగ్కి చెందిన ఒక డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. తన లక్ష్యం ఒకటే, భయాలను అంతం చేసి నిజం బయట పెట్టాలి అని. తన కొత్త యూట్యూబ్ సిరీస్ కోసం ఇండియాలో ఉన్న అతి భయంకరమైన మార్గాల మీద పరిశోధన చేస్తుంది. తను తన యూట్యూబ్ కోసం ప్లాన్ చేసిందేమో ఒక హాంటెడ్ రోడ్ ఎపిసోడ్, కానీ రాసింది మరొక కథ. అంజలి వీడియోకి కావలసిన వస్తువులు 2 కెమెరాలు అలాగే తన అసిస్టెంట్ వరుణ్తో ఆ గ్రామానికి చేరుకుంది. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. చూస్తుంటే అక్కడ ఏమడిగినా ఎవ్వరూ ఏం చెప్పేలా లేరు. అప్పుడే ఒక ముసలాయన ఆ దారిలోకి అడుగు పెట్టకండి, అక్కడి జ్ఞాపకాలు వెనక్కి తిరుగుతాయి అని చెప్పాడు. సమయం రాత్రి 11 అవుతుంది. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. అంజలి తన అసిస్టెంట్ ఇద్దరూ కలిసి తనతో తెచ్చిన కెమెరాస్ ఆన్ చేసి ఆ మార్గంలోకి అడుగు పెట్టారు. చుట్టూ పొగ, వేగంగా వీచే గాలికి ఊగుతున్న చెట్ల నుండి వచ్చే ఆ శబ్దం. వారికి టార్చ్ వెలుతురు మాత్రమే ఉంది. దాని ఆధారంతోనే అలా ముందుకి వెళ్తూ ఉన్నారు. ఇక్కడే ఉన్నాడు రాజేష్. సడన్గా మైక్లో ఆ శబ్దం వినింది అంజలి. నీకేమైనా వినిపించిందా అని వరుణ్ని అడిగింది. కానీ వరుణ్ నాకేమీ వినిపించలేదే అని చెప్పాడు. అంజలికి అనుమానం వచ్చింది. చుట్టూ టార్చ్ లైట్ వేసి చూసింది. పక్కనే ఉన్న పెద్ద చెట్టు పైన ఏదో రాసి ఉన్నది గమనించింది. అదేంటో చూద్దామని దగ్గరికి వెళ్ళింది అంజలి. రాజేష్ స్టిల్ బ్రీతింగ్ అని అక్కడ రాసి ఉంది. అంజలి తన ప్రమేయం లేకుండానే ఆ చెట్టు పైన తన చెయ్యి వేసింది. అంజలి చిన్నతనంలో జరిగిన ఒక కార్ యాక్సిడెంట్, ఒక మహిళ తనను కార్ నుండి లాగి కాపాడిన దృశ్యం అంజలి కళ్ళ ముందు ఫ్లాష్లా కనపడింది. ఆమె ఎవరో ఇప్పుడు అర్థమైంది. తనని రక్షించిన ఆత్మే ఇప్పుడు తనని పిలుస్తోంది. రాత్రి జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ అంజలి అయోమయంలో ఉంది. తనకు వినిపించింది, కనిపించింది రాజేష్ అనే పేరు. కానీ తన కళ్ళ ముందు కనిపించింది మాత్రం చిన్నప్పుడు తనని కాపాడిన నాగమణి మోహం. ఈ విషయం తెలుసుకున్న రాజేష్ అమ్మగారు అంజలి వరుణ్ని తన ఇంటికి పిలిచింది. తను ఒక పాత డైరీ వాళ్ళకి చూపించింది. ఆ డైరీలో రాజేష్ చివరి మాటలు ఉన్నాయి. నాగమణి నన్ను చంపలేదు, నేను నా తప్పును జీవించాను.
ఇది శాపం కాదు, ఇది సత్యం. అని ఆ బుక్లో ఉంది. శాంతి అంజలితో చెప్తుంది, చూడమ్మా, ఆ చెట్టు చూసిన వారిని తాకిన వారిని మరిచిపోదు. నువ్వు ఏం దాచావో అది బయట పెడుతుంది, కానీ అది మాటలతో కాదు, మానసికంగా. అంజలి ఒక్కతే మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళింది, కానీ ఈసారి కెమెరా లైవ్ స్ట్రీమ్ చేస్తుంది. తను కెమెరా వైపు చూస్తూ అక్కడ ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతుంది. అలా తను మాట్లాడుతున్న మాటల్లోనే గాత్రం మారిపోతూ ఉంది. ఇది నీ కథ కాదు, నువ్వు తప్పించు. తప్పించుకోలేవు. ఇప్పుడు నువ్వేవా? నాయిక. అంజలి వాయిస్ తనది కాదు. కెమెరా బ్లర్ అవుతుంది. లైవ్ కట్ అయిపోయింది. ఆరు నెలల తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో అంజలి చివరి వీడియో అప్లోడ్ అయ్యింది. దాని పేరు అంజలి ది లాస్ట్ ఇంటర్వ్యూ. కెమెరాలో చివరిగా వినిపించింది, నేను వెనక్కి రాలేను, కానీ ఎవరు వస్తారు. వాళ్ళను ఆపే దారి ఇది కాదు. ఇప్పటికీ ఆ దారి దగ్గర ఎవరైనా నిల్చుంటే వెనకే ఎవరు వస్తున్న శబ్దం వినిపిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఆ ఊరి వాళ్ళు గట్టిగా నమ్ముతారు రాజేష్ ఇంకా అక్కడే ఉన్నాడు అని. కానీ ఇప్పుడు అతని పక్కన అంజలి కూడా ఉంది.